వాళ్ళంతా కలిసి ఒక రోజున సమిధులను తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళారు. ఇంతలో నీలకంఠుడు ఎర్రని శరీరంతో వాళ్ళని పరీక్షించడం కోసం, ఇది ఆ దిక్కిమాలనుడు షార్ట్ ఫిల్మ్లో చూపించినటువంటి ఆ పుస్తకంలో నుంచి చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. వాళ్ళని పరీక్షించడం కోసం తానే స్వయంగా వికట రూపాన్ని ధరించి వచ్చాడు. దిగంబరుడు, మహా తేజస్శాలి, భస్మమే అలంకారంగా కలిగిన శివుడు వాళ్ళ ముందు వికృతమైన పనులు చేస్తున్నాడు. ఆ ఋషులకు ప్రియాన్ని కలిగించాలనే ఆలోచనతోనే భక్తప్రియుడైన శంకరుడు ప్రేమతో ఆ దారుకావనానికి వెళ్ళాడు. ఎరా కొండముచ్చు మహోడా, ఇప్పుడు వాడు దాచిపెట్టిన దాన్ని నేను బయటికి తీసి అక్కడ వాస్తవంగా ఉన్నది ఇది, శివుడు వెళ్ళిన కారణం ఇది అని చెప్పి నేను ఆధారాలు చూపిస్తే నీకు ఏమాత్రం ఇంగితం ఉన్నా, ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, నువ్వు మనిషి పుట్టక పుట్టుంటే నిజమే మా వాడు తప్పు చేశాడు, మేము పశ్చాత్తాపడుతున్నాం ఆ తప్పుకి, వాడి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం, వాడితో కూడా క్షమాపణ చెప్పిస్తాం, ఇకపై ఇలాంటి